నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చేస్తున్నాను. త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇక్కడికి రావడానికి మేము ఎంతో కష్టపడి వచ్చాము. ఎందుకంటే ఉదయం 10 నుంచి నెల్లూరులోనే ఉన్నాం. మీటింగు 6 గంటలకు అయింది. 6 నుంచి జర్నీ. పాస్టర్ గారు కారులో తీసుకొస్తున్నప్పుడు కొంచెం గుండె దడదడ అంటుంది. అప్పుడప్పుడు కొంచెం నేను చిన్నగా పోని చెప్తున్నా. ఆత్మకూరుకు వచ్చాం. మళ్ళీ ఆత్మకూరులో రెడీ అయ్యి ఒక 10 మినిట్స్లో మళ్ళీ ఆడ నుంచి బయలుదేరి. ఏదేమైనా దేవునికి స్తోత్రం. ఈ కృతజ్ఞత కూడిక, ఆశీర్వాద కూడిక ఇది ఆగిపోకుండా ముందుకు కొనసాగిపోవాలని పాస్టర్ గారి యొక్క ఆశ. కాబట్టి అందుకనే దీన్ని కొనసాగింపు చేయడానికి కొంతమంది ఏమైనా వస్తారు. ఇక్కడ ఫోన్ ద్వారానే మాట్లాడుతూ పాస్టర్ గారు మరి సమయంలో 8 కల్లా మేము ఇక్కడ రావడం జరిగింది. ఏదైనా దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను. వాస్తవంగా నేను మెఫీబోషెత్ గురించి చెప్తారనుకున్నాను, కానీ వచ్చే దారిలో ప్రభు ఎందుకనో నాకు వేరే థాట్ ఇస్తూ ఉన్నాడు. దాన్ని ప్రిపేర్ ఏమి అవ్వలేదు, కానీ మనస్సులో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుండి 42వ వచనం చదువుదాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 4:42. మరియు ఒకడు బయల్షాషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా, అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరల ఆజ్ఞనిచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా. ఇలాంటి సందర్భము కొత్త నిబంధనలు ఎక్కడైనా మనం 5 రొట్టెలు 2 చేపల దగ్గర విన్నాం కదండి. అయితే రాజుల 2వ గ్రంథము ఇక్కడ దైవజనుడు అంటే ఈ 4వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి దైవజనుడు ఎవరు అంటే ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త గురించి మనందరికీ బాగా తెలుసు. ఎలీషా ప్రవక్త ఎవరి యొక్క శిష్యుడు? ఏలియా యొక్క శిష్యుడు అంటే గురువు దగ్గర ఉండేవాడు. ఎలీషా చాలా ధనవంతుడు, యవనస్తుడు. తన పొలమును అరకతో దున్నుతున్నాడు, అంటే నాగలతో. ఎన్ని అరకలు దున్నుతున్నాయో తెలుసా? అతని పొలాన్ని 12 అరకలు దున్నుతున్నాయి. అంటే ఒకే పొలాన్ని 12 నాగళ్ళు దున్నుతున్నాయి. ఒక నాగలి వెనుక ఒకటి, అలా 12 అరకలు. 12 అరక ఎలీషా పట్టుకున్నాడు. ఏలియాకి దేవుడు చెప్పాడు, ఎలీషాను అభిషేకించు నీ తర్వాత ప్రవక్తగా ఉండడానికి. ఏలియా వెళ్ళేసరికి ఎలీషా ఏం చేస్తున్నాడు అంటే, తనకు చాలా విస్తారమైన పొలం ఉంది, చాలా ధనవంతుడు. అతడు తన పొలములో పనిచేస్తూ అరకతో పొలాన్ని దున్నుతూ ఉండగా ఏలియా వెళ్ళి అతను అభిషేకించాడు. ఎందుకు? యెహోవా నిన్ను ప్రవక్తగా ఉండడానికి పిలుస్తున్నాడు అని. వెంటనే అతను ఏం చేశాడంటే, తన అరకతో దున్నుతున్నటువంటి ఎద్దులు ఉంటాయి కదండి, వెంటనే వాటిని యెహోవాకు బలిచ్చి ప్రవక్తకు భోజనం పెట్టి, ప్రవక్తతో పాటు తల్లిదండ్రులకు చెప్పి ప్రవక్తతో పాటు పొలంలో నుండే వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఏలియా దగ్గర శిష్యత్వం చేయడానికి.
ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయి ఆరోహణమయ్యేటప్పుడు ఏమన్నాడంటే, నీవు నన్ను ఇంతగా వెంబడించో నేను నీకేం చేయాలి అంటే, నీ మీదున్న ఆత్మ 2 అంతలు నాకు కావాలి అన్నాడు. ఆస్తులు అంతస్తులు కదా, యవనస్తుడు అప్పటికి. ఎందుకంటే ఆస్తులు వదిలిపెట్టొచ్చాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చాడు, శిష్యత్వం చేస్తూ ఏలియా తింటుంటే ఏలియా చేతి మీద నీళ్లు పోస్తూ ఉన్నాడు. ఏలియా కూర్చుంటుంటే అతను కూర్చున్న భాగాన్ని, పడుకుంటుంటే అతను దుప్పట కప్పడం, అతనికి పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతని ఆశ ఏంటంటే 2 అంతల ఆత్మ కావాలి నాకు. ఆయన అన్నాడు, దేవుడు నన్ను తీసుకెళ్ళేటప్పుడు నువ్వు చూస్తే ఖచ్చితంగా 2 అంతల ఆత్మ నీకు వస్తుంది. అంటే కనిపెట్టుకుని ఉండమని. కనిపెట్టుకుని ఉంటే నీ జీవితంలో 2 అంతల ఆత్మను పొందుకుంటావు. కనిపెట్టుకున్నాడు, ఎక్కడ అతను వదిలిపెట్టలేదు. 2వ అధ్యాయం చదివితే, ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయం చదువుకుంటే వెళ్తే అందులో చక్కగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ భాగం. మన అంశం అది కాదు, అయినా దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఏలియా ఇప్పుడు ఆరోహణం అయిపోయాడు. ఎలా ఆరోహణం అయ్యాడంటే, పరలోకము నుండి అగ్ని రథాలు దిగిని అతని కోసం, అగ్ని గుర్రాలు దిగిని అతని కోసం. ఏలియా మరణము చూడకుండా అగ్ని రథాలు వస్తే రథాల మీద ఆరోహణమైపోతున్నటువంటి ఏలియాని ఎలీషా చూస్తే ఏలియా యొక్క దుప్పటి కింద పడింది. ఆ దుప్పటి తను తీసుకున్న వెంటనే అతనిలోనికి శక్తి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏలియా ఆరోహణమైపోయాడు. ఎలీషా ఇప్పుడు ప్రవక్తగా పరిచర్య చేసుకుంటూ వస్తున్నాడు. అతని కింద కూడా శిష్యులు ఉన్నారు. ఎవరి కింద? ఎలీషా కింద. ఎలీషా కింద ఇప్పుడు శిష్యులు ఉన్నారు. ఎలీషా కింద శిష్యులు ఉన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారని వాక్యం చెప్తుందంటే 100 మంది శిష్యులు ఉన్నారు. భార్య పిల్లలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబ పరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చి చనిపోయి ఆరోహణం అయిపోయినప్పుడు శిష్యులు పిలిచి ఇలా చెప్పాడు, ఇదిగో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయమన్నాడా? విశ్వాసులుగా చేయమన్నాడా? ఎలా చేయమన్నాడు అని? శిష్యుడు అంటే సమర్పణ కలిగినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ ఎలీషా దగ్గర కూడా శిష్యత్వం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ 4వ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే 4 అద్భుతాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో, రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 4 అద్భుతాలు ఉన్నాయి. మొదటి అద్భుతం మీకు జ్ఞాపకం చేసిన తర్వాత దీన్ని మీకు వివరిస్తాను. మొదటి అద్భుతం ఏంటంటే 4వ అధ్యాయం మొదట్లో ప్రవక్త శిష్యుల్లో ఒక అతను, శిష్యుడు చనిపోయాడు, భార్య బ్రతుకుంది, అతనికి 2 కుమారులు ఉన్నారు. అతను బ్రతికి ఉన్నప్పుడు కొన్ని అప్పులు చేశాడు. అతడు చనిపోయిన తర్వాత అప్పుల వారు వచ్చేయమంటున్నారంటే, నీ కుమారుడిని, మీ పిల్లలని ఇంకా మీరు అప్పులు తీర్చలేరు కాబట్టి నా దగ్గర పనికి పంపించండి, బానిసత్తుగా లేకుంటే నౌకరిగా నా దగ్గర పని చేస్తే మీ అప్పులు నేను కొట్టేస్తాను అని చెప్పాడు. ఆ తల్లి చాలా బాధపడిపోయింది. అయ్యో, నా భర్త ఉన్నప్పుడు నా పిల్లలు ఎంత ప్రవక్తని శిష్యులుగా పిల్లలుగా నా పిల్లలు కూడా బ్రతికారు, కానీ ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చిన పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని చాలా కృంగిపోయింది. కృంగిపోయినప్పుడు తన పుట్టింటికి వెళ్ళలేదు, కృంగిపోయినప్పుడు అధికారుల దగ్గరికి వెళ్ళలేదు. నాకు న్యాయం చేయి, ఇప్పుడు నా భర్త చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆ గ్రామ పెద్దల దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది తెలుసా? నేరుగా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. మన కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని సన్నిధికి రావాలి. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. నీకు ఏదైనా సమస్య వచ్చింది, అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుడే నీ పరిస్థితులను మార్చేవాడు. ప్రతి దానికి సొల్యూషన్ ఇచ్చేది దేవుని దగ్గర మాత్రమే ఉంది, మనుషుల దగ్గర కాదు. అయితే ఇప్పుడు మీ పరిగెత్తుకుంటూ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పింది. ఇదిగో నా భర్త నీ దగ్గర శిష్యత్వం చేశాడు కదా, నా పిల్లలు ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఆయన అన్నాడు, నీ ఇంట్లో ఏముంది అని. ఆమె అనింది, నా ఇంట్లో ఏమీ లేదయ్యా, కొంచెం చిన్న నూనె బుడ్డి ఉంది, ఆ నూనె బుడ్డిలో అడుగును కొంచెం నూనె ఉంది, అంతకన్నా నా దగ్గర ఏమీ లేదు. ఆయన అన్నాడు, ఈ గ్రామములో ప్రతి ఇంటికి వెళ్ళి కుండలను, వట్టి కుండలను అడిగి తెచ్చుకో. ఏం కుండలు అంటండి? ఇప్పుడంటే స్టీల్ బిందులు, ఇత్తడి బిందులు, కాగులు,
ఇలాంటివి వచ్చేసినాయి. కానీ అప్పటి కాలంలో ఏమున్నాయి? కుండలు. నాకు తెలిసేసరికి మా ఇంట్లో చాలా కుండలు ఉండేవి. కొండ మీద కుండ పెట్టి ఉండేవి కుండలు. ఇప్పుడు ఆయన అంటాడు వట్టు కుండలు తెచ్చుకో ఇంటికి వెళ్ళి. ఇప్పుడు దాకా భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. అయినా సరే ప్రవక్త చెబితే ఇంటింటికి వెళ్ళి అడుగుతుంది, అమ్మ వట్టి కుండ కావాలని. వాళ్ళు అడుగుతారు కదా, కొండ ఎందుకు నీకు ఇప్పటి వరకు లేని కుండ, నీకెందుకు కుండ అంటే ఇప్పుడు ఆమె చెప్తుంది కదా, అయ్యో ప్రవక్త వచ్చి వట్టు కుండలు తెచ్చుకోమన్నాడు, ఏదో నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమె సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్తుంది. ప్రతి ఇంటిలోంచి కుండలు సేకరించి ఒట్టు కుండలు తీసుకొచ్చింది ఇంటికి. ఆయన అన్నాడు, ఇంట్లో పెట్టి తలుపేసి ప్రార్థన చేసిన తర్వాత నూనె ఆ కొండల్లో పోయమని చెప్పాడు. ఉన్నది ఎంత నూనె ఉందని చెప్పింది ఆమె? కొంచెము నూనె. ఇప్పుడు ప్రవక్త చెప్పగానే నూనె పోస్తూ ఉంది. పెద్ద పెద్ద కుండలు నిండిపోతూ ఉన్నాయి. కుండలన్నీ నిండిపోతున్నాయి. ఇప్పుడు కుండలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆమె అంటుంది, అయ్యా కుండలన్నీ అయిపోయినాయి, కానీ నూనె మాత్రం అయిపోలేదు. కొంచెం నూనె. ప్రవక్త ప్రార్థన చేయగా ఆ నూనె ప్రవాహముగా వస్తూ ఉంది. ఒట్టు కుండలు లేవు. ఇప్పుడు కొండలు నిండుగా నింపబడిపోయిన అనుభవంలో ఉంది. కొండలన్నీ నింపబడిపోయినాయి. ఇప్పుడు కొండలన్నీ నిండిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఏదో ప్రార్థన చేస్తున్న నీ నూనె ఆగిపోతుంది. ఈ నూనెను అమ్మి అప్పుల వారికి అప్పులు తీర్చేసి నీవు నీ పిల్లలు సమాధానంగా సంతోషంగా ఆనందంగా జీవించమని ఆమెకు ఒక జీవనోపాధిని కలిగించడం మొదటి అద్భుతం. దేవుని వాక్యం చెప్తుంది, మనం కూడా కొండలమే దేవుని సన్నిధిలో. ప్రభు కొమ్మరివాడు, మనమేమో సారి మీద ఉన్న కొండలము. మనం ఒట్టు కుండలుగా ఉండాలని ప్రభు ఇష్టపడట్లేదు. ఏ కుండలుగా ఉండాలనుకుంటున్నాడు? మనల్ని నింపబడినటువంటి అనుభవములో. ఒట్టి కుండలు చూడండి, మనం పట్టుకెళ్తున్నప్పుడు పగిలిపోతాయని భయం. ఒకవేళ కుండల్లో సగం మాత్రమే నీళ్ళు నింపుకుని వెళ్తున్నాం అనుకోండి, నెత్తి మీద పెట్టుకునో భుజం మీద పెట్టుకునో తీసుకెళ్ళగలమా వాటిని? ఎందుకంటే అవి మన నడకను కూడా మార్చేస్తుంటాయి. అవి అలా తునుగుతూ మన నెట్టేస్తుంటాయి, ఇటు నెట్టేస్తుంటాయి. కానీ నింపబడిన అనుభవంలో నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, కొండ కదలదు, మన నడక కూడా కదలదు, స్థిరంగా చక్కగా నడుస్తూ ఉంటాం. అందుకని అరాకొర భక్తి మనకు అక్కర్లేదు, వేషధార భక్తులు మనకు అవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఎలాంటి భక్తితో ఉండాలంటే స్థిరమైనటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసము భక్తి మనకు కావాలన్నదే ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి ఈ పాఠములో భాగము. రెండో అద్భుతం ఏంటంటే షారేపాతు ఎదవరాలు షునేమీరాలు గురించి కూడా మనం విన్నాం కదండి. షునేమీరాలు చాలా ధనవంతురాలు. ప్రవక్త అటు వెళ్తున్నాడు. ఈ 4వ అధ్యాయంలో ఉన్న రెండో అద్భుతం. ప్రవక్తగా దారంటే వెళ్తున్నాడు, కానీ ఎప్పుడు షునేమీరాలి ఇంటికి రాలేదు. కానీ ఆమె ఏమనుకుంటుందో తెలుసా? ఈ దారిన వెళుతున్నటువంటి దైవజనుడు, భక్తి కలిగినటువంటి దైవజనుడు భర్తతో చెప్తుంది, ఇదిగో భక్తి గల దైవజనుడు ఇదిగో మా దారంటూ వెళుతున్నాడు. ఈయన వెళుతున్నప్పుడు వచ్చుచున్నప్పుడు మన ఇంటిలో బస చేసినట్లుగా మన ఇంటి మీద ఒక మిద్దె కట్టి, మిద్దెలో ఒక మంచము, ఒక దీపము, ఒక బల్ల, ఒక పీట, ఈ 4 వస్తువులు పెడదాం. భర్తతో చెప్పింది. భర్త అన్నాడు, నీకు ఎలా మంచిదైతే అలా చేద్దాం. వెంటనే మిద్దె మీద రూమ్ కట్టారు. అందరూ 4 వస్తువులు పెట్టారు. ప్రవక్త దగ్గరికి వెళ్ళి బతిమాలుతున్నారు, అయ్యా నువ్వు ప్రవక్తవని నాకు అర్థమైంది. నువ్వు ఇటు వెళ్తున్నప్పుడు లేకుంటే మళ్ళీ వెళుతున్నప్పుడు మా ఇంటిలో కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళండి. ఇదిగో పైన మీకు మిద్దె కట్టాం, అందులో దీపం పెట్టాం, బల్ల పెట్టాం, పీట పెట్టాం, మంచం పెట్టాం అని ప్రవక్తను బ్రతిమాలినప్పుడు ఎలీషా ప్రవక్త ఒప్పుకున్నాడు. వాళ్ళ ఇంట్లో బస చేస్తూ వచ్చాడు. తర్వాత ఆమెను అన్నాడు, నువ్వు ఇంతగా దైవజనుడని నాకు చేస్తున్నావు, దేవుడు నాకు చూపించిన విషయం, నీ ఇంట్లో పిల్లలు లేరు. షూనేమీరాలకి ఏమి లేదంటండి, పిల్లలు లేరు. దేవుడు నాతో చెప్తున్నాడు, నీకు పిల్లల్ని ఇవ్వబోతున్నానని. ఎందుకంటే దేవుని సేవకుడికి పరిచర్య చేస్తే ఎవరికి చేసినట్లు? దేవునికే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, అల్పమైన వారికి సహాయం చేస్తే నాకు చేసినట్లే, సేవకుడికి సహాయపడితే
ఎవరికి చేసినట్లు? నాకు చేసినట్లే. కాబట్టి నువ్వు పరిచర్య చేస్తావు, నీ గర్భాన్ని తెరుస్తున్నాను, చక్కటి బిడ్డలు పుడతారు అని. చక్కని కుమారుడు పుట్టాడు. ఒక రోజు వచ్చింది, ఆయన చనిపోయాడు. పుట్టిన పిల్లవాడు ఏమయ్యాడంటే కొంచెం పెద్ద అయినాక చనిపోయాడు. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా పిల్లల్ని మరి నేనేమన్నా అడిగానా? మా ఇంట్లో ఉండమనే కదా నిన్ను అడిగాను, పిల్లల్ని ఇచ్చావు, ఇప్పుడు ఆయన చనిపోయాడు. పిల్లలు లేనప్పుడు బాధ కంటే పిల్లలు పుట్టి చనిపోతే బాధ నా గుండెని పిండేస్తుంది అంటే ఆయన అన్నాడు, నీ ఇంటికి తీసుకెళ్ళిపో, నేను వచ్చి అతన్ని ముట్టుతాను. ఏ మంచం అయితే, ఏ రూమ్ అయితే కట్టిందో బాబుకి స్నానం చేపించి ప్రవక్త కోసం సిద్ధపరిచిన మంచం మీద పడుకోబెట్టింది. ఎలీషా ప్రవక్త ఇళ్ళ బిడ్డను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణంగా బ్రతికేటట్లుగా అతన్ని బ్రతికించడం చేస్తున్నాము దేవుని నామములో. రెండో అద్భుతాన్ని మనం అక్కడ చూసుకుంటూ వచ్చాం. అంటే దీని అర్థము క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచితే మనం చనిపోయినా తిరిగి బ్రతుకుతాము అని. మూడో అద్భుతం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం, మనం చదువుకున్న దానికన్నా ముందు 38వ వచనం నుంచి చదివితే ఆ దేశంలో కరువు వచ్చిందంటండి. ఏమొచ్చిందంటండి? కరువు వచ్చింది. ఎలీషా దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారని చెప్పుకున్నాం మనం? 100 మంది ఉన్నారు. 100 మంది కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు కరువు రాగానే ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వాళ్ళు వచ్చేసారు. వచ్చి అన్నారు, అయ్యా కరువు విపరీతంగా ఉంది, ఎక్కడ చూసినా కరువు తాండమాడిపోతూ ఉంది, ఆహారం తినడానికి లేదు, ఏం చేద్దాం ఈ సమయంలో? వారందరూ మాట్లాడుకున్నారు, బయటికి వెళ్ళారు, కొన్ని ఆకులు తెచ్చుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు ఏ కూర ఆకులు తీసుకొచ్చారో తెలియదు కానీ కొన్ని ఆకులు తీసుకొచ్చారు. ఆకులతో పాటు వెర్రి ద్రాక్ష ఆకులు కూడా తెచ్చారంటండి. ఎప్పుడైనా విన్నారా వెర్రి ద్రాక్ష ఆకులు? వెర్రి ద్రాక్ష అంటారా? చేదు ద్రాక్ష అంటారా? ఏమంటారండి? వెర్రి అని ఎవరిని అంటారు తెలీదా? మీ సూచనలు తెలియలేదు. మనుషులకే కదా ఇది ఆపాదించేది. మనం వెర్రుడండి, వెర్రిదండి అంటే అర్థం ఏంటి? వెర్రిది అంటే అంతగా తెలివి లేదని, తెలివితేటలు ఎక్కువ లేవని. కానీ ఇక్కడ ద్రాక్ష చెట్టు వెర్రిదంటండి. ఏంటంటండి? ద్రాక్ష ఆకులు వెర్రివంట. వెర్రి ద్రాక్ష ఆకులు తీసుకొచ్చి మంచి కూర వండుకునే మంచి ఆకులతో కలిపి వాళ్ళు కూర వండారు. ఆత్రంగా కరువు కాలం కదా, తిందారనుకునేసరికి అదంతా విషపూరితంగా మారిపోయి తినలేనట్లుగా చేదుగా మారిపోయింది. వారి ప్రవక్త దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా అందులో వెర్రి ద్రాక్ష కలిసింది, కూర అంతా చేదైపోయింది అయ్యా, అయితే కొంచెం పిండి తీసుకురండి. ఆ పిండి నూనె పోసి దాంట్లో నీళ్ళు పోసి కూరలో వేసాడు. ఉన్నటువంటి విష పదార్థం అంతా బయటకు వచ్చింది. కూర చక్కగా రుచిగా ఉంది. వెర్రి ద్రాక్ష అన్న దాని గురించి చెప్తే, ద్రాక్ష సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష దేనికి సాదృశ్యం అండి? సంఘానికి. ద్రాక్ష ప్రభు అన్నాడు, నిజమైన ద్రాక్ష వల్ల నేను తీగల మీరు. మనము ద్రాక్షాలు కాసే తీగలం. మనం దేవుడు ద్రాక్ష తోటను సంఘముతో పోల్చుకుంటూ వచ్చాడు. మన సంఘము జీవమగల దేవుని సంఘములాగా ఉండాలి కానీ వెర్రి సంఘముగా ఉండకూడదు. బయట మనం చూస్తే అబ్బా అదేంద్ర ఆ సంఘములో వాడిట్టు ఈమిట్టు ఆమటు, ఎవరి తలంపులు వాలివే. బయట వాళ్ళు చూసి మనల్ని అపహాసించకూడదు. ఎందుకు అంటే నీవు ఇక్కడికి వచ్చి ఆరాధించినప్పుడు సంఘములో నువ్వు ఒక సభ్యుడివే కాదు, ఎందులో ఒక పాత్రదారుడివి. ఇక్కడ నిన్ను బట్టి కానీ సంఘాన్ని విమర్శిస్తున్నప్పుడు సేవకుడిని విమర్శించిన ఆటోమేటిక్గా నిన్ను విమర్శించినట్లే, దేవుడిని విమర్శించినట్లే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని విమర్శించినట్లే. మనం వెర్రివారుగా ఉండాలన్నది కాదు ఇక్కడ ప్రభు చెప్తుంది. ఇది నాకెందుకు లేని వెర్రివారుగా నువ్వు తప్పించుకుని వెళ్ళకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎవరైతే వెర్రివారుగా మనం చూస్తున్నారో, అపహసిస్తున్నారో, నిందిస్తున్నారో అలాంటి వారి కోసం చేతులెత్తి ప్రార్థన చేసే ప్రార్థన యోధుడిగా నువ్వు ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఈ పాఠ్య భాగంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ అద్భుతం మనం చదువుకుంటున్నది. ఇందాక చదువుకున్నాం కదా. ఇప్పుడు ఆ దేశం అంతా ఏముందని చెప్పుకున్నాం మనం? కరువు ఉంది. ప్రజలు ఆహారానికి అలమటించిపోతున్నారు. వర్షాలు లేవు, పంటలు లేవు.
అలాంటి కరువు సమయంలో ఒక అతను బయల్షేష అనే పట్టణము నుండి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే రాయబడిన మొదటి పంట బాపతు అంటే ఆ పంట యొక్క వంతు ఎక్కడికి తీసుకొచ్చాడు? దైవ సేవకుడి దగ్గరికి. కరువు కాలము, ఆ కరువు కాలములోనే పంట వేసాడు ఇతను. కరువు కాలంలోనే కొన్ని గింజలుంటే పంట వేశాడు. పంట రాగానే ఆ పంటలో మొదటి భాగాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నాడు అతను? ఎక్కడ తీసుకొస్తున్నాడండి? దేవుని సేవకుడి దగ్గరికి. ఎక్కడ తీసుకొస్తున్నాడు? అర్థమవుతుందా నేను చెప్పింది? దేవుని సేవకుడి దగ్గరికి తీసుకొస్తున్నాడు పంట యొక్క మొదటి భాగాన్ని. అప్పుడు కరువు కాలం ఉంది. ఒకవేళ అనుకోవచ్చు, ఇది వాళ్ళకి ఇస్తే నాకు వచ్చే లాభం ఏముంది దైవ సేవకుడికి? అదే నేను ఈరోజు రేపు నేను నా పిల్లలు నా భార్య తింటే కరువు కాలం కాబట్టి దీన్ని కొంతకాలం మేము అలా అలా పొదుపుగా వాడుకుంటే పేదరికము నుండి కరువు నుండి మేము తప్పింపబడతాం అని మనసులో అనుకోవచ్చు. కానీ అతను అలా అనుకోలేదు. పంట పండగానే మొదటి భాగాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడంట? దైవజనుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? విస్తారంగా ఏం తీసుకురాలేదు. 20 యావల రొట్టెలు. యావలు అంటే బార్లు అంటారు చూడ, బార్లే ఏదో అంటారు కదా, బార్లేనా? తెలుసా బార్లు? తెలుసా తెలీదండి? మా వాసుల్లో బార్లు అంటే ఏంటంటే ఇలా చూస్తున్నారు. బార్లు అంటే తెలీదా? చాలా మంది వేడి చేసినప్పుడు, అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎక్కువ గర్భవతి వాటిని జ్యూస్ లాగా చేసుకుని గంజి తాగుతారు సలవుగా ఉంటుందని. కానీ వాటిని పిండి చేసి వాటితో రొట్టెలు చేసుకొచ్చాడు ఆయన. ఎన్ని రొట్టెలు చేసుకొచ్చాడు? 20 రొట్టెలు. కానీ అక్కడ ప్రవక్తతో పాటు శిష్యులు ఎంతమంది ఉన్నారని వాక్యం చెప్తుంది. అక్కడ 100 మంది, 100 మంది ఉన్నారు. 100 మందికి 20, ఒక్కొక్క రొట్టెలు 4 భాగాలు చేసుకున్న 80 మందే తినగలరు. వాటితో పాటు కొన్ని కంకులు తీసుకొచ్చాడు, గోధుమ కంకులు, కొన్ని పండ్లు సేవకుడికి తీసుకొచ్చాడు. వీటితో నా పిల్లలను పోషించుకుందాం, కొంతకాలము కరువు పోతుందని మనసులో అనుకోలేదు. వాక్యం ముందు అతను మనసు పెట్టాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మొదటిది నా దగ్గరికి తీసుకొస్తే నీకు ఏ కొదువ లేకుండా సర్వ సమృద్ధితో నింపబడుతుందని వాక్యం మనకి సెలవిస్తుంది. నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలకు నియమము చెప్పినప్పుడు, నిబంధనలు చెప్పినప్పుడు, శాసనాల గురించి చెప్పినప్పుడు వారు ఏం తినాలి, ఏమి తినకూడదో, ఏమి చేయాలి, ఏమి చేయకూడదో దేవుడు మోషే ద్వారా వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినట్లు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికి ఇతనికి ధర్మశాస్త్ర గ్రంథం తెలుసు కాబట్టి పేదరికములో ఉన్నా సరే, కరువు కాలంలో ఉన్నా సరే, పండిన పంటలో మొదటి భాగాన్ని సేవకుడికి ఇస్తే ఈ కరువు కాలంలో నా కుటుంబం అంతా కూడా సర్వ సమృద్ధితో పోషింపబడుతుంది. శారీరపోతే అధవరాల గురించి మనకు తెలుసు కదండి. అప్పుడు ఎంతకాలం కరువు వచ్చింది? 3.5 సంవత్సరాలు. ఎందుకంటే ఏలియా ప్రార్థన చేశాడు 3.5 సంవత్సరం వర్షం పడకూడదని. ఆ కరువు కాలంలోనే శారీరపతి అధవరాల దగ్గరికి వెళ్ళి ఏలియాని పంపించాడు దేవుడు. ఆమె దగ్గర ఎంత ఉందని వాక్యం చెప్తుంది? కొంచెము బుడ్డిలో కొంచెము నూనె ఉంది, తొట్టులో కొంచెం పిండి ఉంది. రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏ దినము ఈ రొట్టె తిని ఆ తర్వాత నేను నా పిల్లవాడు చనిపోతాం. అంటే ఇంకా మిగతా రేపటికి రొట్టె పిండి లేదు, రేపటికి రొట్టెలు కాల్చుకోవడానికి నూనె లేదు, కొంచెమే పిండి ఉంది. ఆమె అనుకుంటుంది, ఇదిగో కట్టెలు వేరుకోవడానికి, పుల్లలు వేరుకోవడానికి గవిని దగ్గరికి వచ్చి కుమారుడితో చెప్పింది, ఇదిగో నేను కట్టెలు వేరుకోవడానికి వెళ్తున్నాను, నేను వచ్చి రొట్టె చేసి పెడతాను, ఇది తిన్న తర్వాత నీకు నాకు ఇంకా ఆహారం లేదు, తర్వాత మనం చచ్చిపోదాం, ఆకలేసినంత వరకు ఓర్చుకుని శక్తి లేనప్పుడు చనిపోదాం. తన కుమారుడికి కూడా ఇదే చెప్పింది. ఇప్పుడు ఆమె కట్టెలు వేరుకోవడానికి వచ్చినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంటే ఏలియా వచ్చాడు. ఏలియా అన్నాడు, ఇదిగో అమ్మ నాకు కొంచెం నీళ్లు తీసుకురా అన్నాడు. తర్వాత ఆయన ఏమని చెప్తున్నాడు అంటే,
నీవింటికి వెళ్ళి మొదటి అప్పము చేసుకొని తీసుకురా. ఏం తీసుకురమ్మంటున్నాడు? మొదటి అప్పము. మొదటి అప్పము తీసుకురా. ఆ మనొచ్చయ్యా కొంచెం పిండి ఉంది, నేను నా కుమారుడు ఈరోజు తిని చచ్చిపోవాలనుకుంటున్నాం, నీవు మొదటి తీసుకురమ్మంటున్నావు, ఎలాగా అని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆమె మనస్సాక్షి చెప్తుంది, ఆయన దైవజనుడు, ఏదో నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడని విశ్వసించింది. అందుకని ఆమె వెళుతూ ఉండగా ఆయన అన్నాడు, అదే చేతితో నీళ్లు కూడా తీసుకురా అని చెప్పాడు. సరే అని వెళ్ళిపోయింది. అప్పములు చేసింది. ఒకవేళ అనుకోవచ్చు, మొదటి అప్పము గబగబైన కుమారుడికి పెట్టేసి మిగిలింది దైవ సేవకుడి దగ్గరికి తీసుకెళ్దాము అని. కానీ ఆమె అలా చెప్పలేదు. సేవకుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయడానికి ఇష్టపడింది. ఆమె జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడానికి ఇష్టపడింది. ఆ సమయంలో ఈ రోజు కాకపోతే రేపైనా కరువు కాలంలో నేను చనిపోతాను, కానీ దైవ సేవకుడు వచ్చి ఇక్కడ చెప్పాడు అంటే ఏదో నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో అద్భుతం జరుగుతుందని విశ్వసించింది. అందుకని మొదటి అప్పాన్ని తీసుకొని దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది. ఆయన అన్నాడు, దాన్ని తిని ఇప్పుడు వెళ్ళి నువ్వు నీ కుమారుడు చేసుకుని తినండి అన్నాడు. ఆమె అనుకొచ్చి ఇంకేముంది చేసుకోవడానికి, మనమైతే ఏమంటాం చెప్పండి, ఇంకేముందయ్యా చేసుకోవడానికి, నువ్వు తినేసావుగా, మా ఇద్దరికి పోస్తే ఇంకా చచ్చిపోతాం. కానీ ఆమె అలా అనలేదు. విశ్వాసముతో వెనక్కి అడుగులు వేసుకుంటూ వచ్చింది. దైవ సేవకుడు చెప్పాడంటే ఏదో నా కుటుంబంలో ఒక అద్భుతం జరిగిందని. ఇలా చూసేసరికి తొట్టులో అంత పిండి ఉంది, మళ్ళీ నూనె చూసింది అంత నూనె ఉంది, దాన్ని తీసి పిసికింది. మళ్ళీ తొట్టులో చూస్తే అంత పిండి ఉంది, మళ్ళీ బుడ్డలో అంతే నూనె ఉంది. తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె కూడా అయిపోలేదు. సర్వ సమృద్ధి. ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఆమె పోషింపబడింది, ప్రవక్తను పోషించింది, ఆమె బంధువర్గాన్ని కూడా కరువు నుండి తప్పించింది. కారణం ఏంటో తెలుసా? పేదరికములో ఉన్న, కష్ట సమయంలో ఉన్న, ఆమె సంపాదనలో ఉన్న దాంట్లో దైవ సేవకుడికి మొదటిది ఇవ్వడానికి ఇష్టపడిన కారణాన్ని బట్టే గొప్ప అద్భుతాన్ని చూసింది. ఇక్కడ ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటగా దేవునికి కానుకలు తీసుకొచ్చారు 2 వ్యక్తులు బైబిల్ ఆదికాండం మొదట్లో. ఎవరు వాళ్ళు? కయ్యను, హేబెలు కదండి. కయ్యను ఏం తీసుకొచ్చాడు? తన పంటలో ఉన్నటువంటి శ్రేష్టమైనవే తీసుకొచ్చాడు. శ్రేష్టమైన నాసు రకం ఏం తీసుకురాలా, శ్రేష్టమైనవే తీసుకొచ్చాడు పంటలో నుండి. హేబెలు ఏం తీసుకొచ్చాడు అంటే తనకు కలిగినటువంటి మందలో నుండి అతను తీసుకొచ్చాడు. కానీ దేవుడు కయ్యను అర్పణనేమో అంగీకరించలేదు, హేబెలు అర్పణనేమో అంగీకరించాడు. కారణం ఏంటో తెలుసా? అతను శ్రేష్టమైనవి ఇచ్చాడు. ఇతని కన్నా హేబెలు కంటే కయ్యను ఎక్కువ తీసుకొచ్చాడు. అటు అనుకున్నాడు, నేను శ్రేష్టమైనవి ఎక్కువ తీసుకొచ్చాను, ప్రభు నన్ను మెచ్చుకుంటాడని. నువ్వు ఎంత తీసుకొచ్చావన్నది కాదు ఇక్కడ ప్రభు చూసేది, ఏ హృదయంతో తీసుకొచ్చావన్నది. రెండోది ఏం తీసుకొచ్చావన్నది. కయ్యను ఏమో తన పంటలో నుండి శ్రేష్టమైనవి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. హేబెలేమో తనకున్నటువంటి మందలో నుండి మొదటి దాన్ని తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది, కయ్యను మొదటి తీసుకొచ్చాడా లేదా? మొదటి తీసుకొచ్చారంటారా? తీసుకురాలా. ఆయన పండ్లను కాయించాడు. అబ్బా యాపిల్ పండు భలే ఉంది, మొదటిది టేస్ట్ ఎట్లా ఉందో చూద్దామని ముందు తినేసాడు. కాసిన కాయలన్నిటినీ, పంటలో ఉన్నటువంటి వాటన్నిటినీ మొదటిది టేస్ట్ చేద్దాం, రుచిని చూద్దాం అన్నట్లుగా అతను తీసేసుకున్నాడు. తర్వాత దేవునికి తీసుకొచ్చాడు. కానీ హేబెలు మాత్రం అలా కాదు. మందలో నుండి మొదటి బిడ్డను అన్నిటినీ దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. దేవుడు మొదటి ప్రిఫరెన్స్ నువ్వు ఎవరికి ఇస్తున్నావా అన్నది చూస్తాడు. నీ దగ్గర, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఇస్తున్నావా? నీ పిల్లలకి ఇస్తున్నావా ప్రిఫరెన్స్? నీ భర్తకి ఇస్తున్నావా? ఏంటి పాస్టర్ మా భర్తకి ఇవ్వకుండా ఇంకెవరికమంటాం? మరి మొదటి స్థానం మన భర్తకి ఇచ్చావు, కానీ ఆయన మనల్ని కుమ్మేస్తాడు, మనశ్శాంతి ఉంచాడు. ఒక్కొక్కసారి దేవునికి ఇస్తే
దేవుడిని మొదటి స్థానంలో ఉండి మార్పు లేని నీ భర్తకు రక్షణను కలిగిస్తాడు. నువ్వు భర్తని అంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను నా గురించి. నేను అనుకున్నాను నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టేసినా పర్వాలేదు, నాకేంటి మంచి భర్త ఉన్నాడు, దైవ సేవకుడు, నాకు నా భర్త ఉండగా ఏంటి అనుకున్నాను. దేవుని కన్నా ఎక్కువగా నా భర్తను ప్రేమించాను. ఎంత ప్రేమించానంటే నా పిల్లలే పాస్టర్ గారి కన్నా తక్కువ. పాస్టర్ గారు నేను అంత ప్రేమించాను. కూర్చున్న లేచిన నిలబడిన 24 గంటలు వైఫేలాగా ఆయన చుట్టూ ఉండేది నా మైండ్. కానీ దేవుడు ఆ స్థానంలోంచి సేవకుని తీసేశాడు. దేవుని కన్నా భార్యని ప్రేమించిన, దేవుని కన్నా భర్తను ప్రేమించిన, దేవుని కన్నా మనం పిల్లలను ఆ స్థానంలో పెట్టిన వారి దగ్గర నుండి మనం ప్రేమను పొందుకోలేము. ఆ ప్రేమ నుండి మనము బహిష్కరింపబడుతూ ఉంటాం. నీ మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, రెండో స్థానము భార్యకి లేకుంటే భర్తకి, కుటుంబానికి ఇవ్వాలి, మూడో స్థానం నువ్వు చేస్తున్నటువంటి డ్యూటీ ఏదైతే ఉందో దానికి ఇవ్వాలి. మన జీవితంలో 3 పార్ట్స్ని లెవెల్గా నువ్వు వాడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలో తెలుసా? ఎవరికి ఇవ్వాలి? నీ మొదటి స్థానం దేవునికి ఇస్తే నీ కుటుంబం దేవుని చేతిలో ఉన్నట్లు. నీకేముందో అదంతా దేవుని చేతిలో ఉంటుంది. లేదు ప్రభువా, నువ్వే వెనకాల నా భార్య లేకుండా నా భర్త లేకుండా నా పిల్లలు మొదటి స్థానంలో ఉన్నారు, నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను అంటే నీ పిల్లల జీవితం అంత బాగోదు. దేవునికి మొదటి స్థానమే ప్రభువా, నేనేమై ఉన్నాను అది నీ కృప ప్రభువా, ఈరోజు ఇలా బ్రతికిందానంటే అది నీ కృపే ప్రభువా, నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నువ్వు నన్ను ప్రేమించి మంచి భర్తనిచ్చావు, అంటే మంచి భార్యనిచ్చావు, మా ఇద్దరిని ప్రేమించి చక్కటి పిల్లల్ని ఇచ్చావు, వీరందరినీ చేతిలో పెట్టేస్తున్నాను. దేవుని చేతికి నువ్వు సమర్పిస్తే నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. నీ ఇంటి యజమానుడు నిన్ను ప్రేమిస్తూ కుటుంబాన్ని ఒక బాధ్యతగా చూసేంత లక్షణము, ప్రేమను అతను కలిగి ఉంటాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి. ఒక్కొక్కసారి మనం దేవునికి ఏమో ఆఖరి స్థానం ఇస్తాం. ఏ స్థానం ఇస్తామండి? ఆదివారం కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆదివారం కూడా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. దేవుని వదిలిపెట్టి మనం ఎంత సంపాదించినా అది సిల్లు సంచులు వేసినట్లే. ఒకేసారి హాస్పిటల్ బిల్లు కట్టవలసిన పరిస్థితులు వస్తాయి. మనకి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఏదో ఒక సమస్య మన ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఈ ఆదివారపు జీతం ఒకటే కాదు, వారం అంతా పనిచేసింది కూడా పెట్టవలసిన పరిస్థితి. కానీ ప్రభు అంటున్నాడు, నా దినం అంటే ఆదివారి దినం నా సన్నిధిలో గడుపు, నువ్వు సంపాదించింది కొంచెమైనా సరే సర్వ సమృద్ధితో నేను నింపుతాను. ఎగ్జాంపుల్ నేను రక్షింపబడినటువంటి కొత్తని నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా. ప్రతి ప్రాక్టికల్ చదువుతున్న వాళ్ళందరికీ బాగా తెలుసు, సండేనే పెడుతుంటారు. స్పెషల్ క్లాసులో సండే పెడుతుంటారు. ఎగ్జామ్స్ కూడా సండే పెడుతుంటారు. కొన్ని ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవను నేను ఆదివారం. రియల్ బైబిల్ పెట్టుకొని చెప్తున్నా. చదివేదాన్ని కాదు, ఆదివారం అంటే పుస్తకము కూడా తీసేదాన్ని కాదు. ఆ రోజు ఓన్లీ బైబిల్ దేవుడే, నేనే. అది ప్రభుది. అది ఇన్ని రోజులు చదవండి ఆదివారం చదివితేనే వస్తుందా? చాలామంది నేను ఈరోజు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి, నేను రాను. అది చాలా రాంగ్ డెసిషన్. అంతకుముందు నేను చదివేదాన్ని కాదు. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నానో అప్పటి నుంచి నేను చదువులో కాలేజీ ఫస్ట్ వచ్చాను. నిజంగా నెల్లూరు టౌన్లో చాలా ఆశ్చర్యమైపోయింది. ఏంది చదువురా నాకు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ తప్పాను. నా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు, నేను మాత్రం ఫిజిక్స్ కాదు కెమిస్ట్రీలో నాకు ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ పోయింది. వాళ్ళందరూ పాస్ అయిపోయారు, నాకేమో బాధేసేస్తుంది. తెల్లారుజాము 4 లేసి దాని పౌరుషానికి చదవడానికి. కానీ ఒకరోజు అనిపిస్తుంది, నువ్వు 4 గంటలకు లేసినా 1 గంటకు లేచిన నిద్ర పోవడం తప్పని, తలనొప్పి తప్ప ఇంకేముండదు. అన్ని సబ్జెక్టులు ఎలా చదువుతున్నావు దాన్ని కూడా కామన్గా చదువుకుంటూ వచ్చాను.
సండే ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టినా రాసేదాన్ని కాదు. కాలేజీ ఒకవేళ స్పెషల్ క్లాస్ పెట్టినా వెళ్ళేదాన్ని కాదు. దేవుడు నన్ను అద్భుతంగా ఇంటర్మీడియట్లో మంచి స్కోర్, కాలేజీ ఫస్ట్. మా నాన్న మా అమ్మ అందరూ ఆశ్చర్యపోయారు. చదువు రాని వద్దనుకున్నాం, మంచి మార్కులు వచ్చినాయి అని. ఇది ఎలా సాధ్యము అంటే మనకు ఘనతనిచ్చేది దేవుడే. నువ్వు అనుకుంటున్నావు నేను ఈరోజు చదివేది వచ్చేస్తుందని, లేకుంటే ఈ 10 రూపాయలు దేవునికి ఇస్తే నాకేం లాభం, లేకుంటే ఆ పిల్లలకు ఉంటే ఉంటుంది అనుకుంటున్నావేమో. నో, దేవునిది దేవునికి ఇచ్చేయి, దేవుని సమయం దేవునికి ఇచ్చేయి, దేవుని ఆదివారి ఆరాధన సమయం దేవునికి ఇచ్చేయి, నీ ఇంట్లో కుటుంబారాధన సమయాన్ని దేవునికి ఇచ్చేయి. సమయాన్ని, అన్నిటినీ, నీ బలాన్ని అన్ని దేవునికి నువ్వు ఇచ్చి చూడు. ప్రభు అంటున్నాడు, ఇచ్చి నన్ను శోధించు. మలాకీ గ్రంథంలో అని అంటున్నాడు, నాకు ఇచ్చి నన్ను శోధించు. కానీ మనం ఇవ్వము, శోధిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి. ప్రభు నా పిల్లలు ఎలా ఉన్నారు, ఇది ఉన్నారని. మన మనుషుల దగ్గర పిసినారు ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర పిసినారు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ధారాళంగా తన హస్తాన్ని చెప్తాడు. నువ్వు 10 రూపాయలు ఇస్తే 0 పెట్టి 1000 రూపాయలు ఇచ్చే దేవుడు ఆయన, 0 పెట్టి ఇచ్చేస్తాడు ఆయన. మీకు ఒకటి తెలుసా, 1వ తారీఖు రాగానే మా సంఘంలో యవనస్తులు ఉన్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు. 1వ తారీఖు రాగానే వాళ్ళు దశంభాగం నాకేసి వాట్సాప్లో మెసేజ్ పెడతారు, అంటే దశంభాగం వేసేసాం. నా కూతురు కూడా సాఫ్ట్వేరే. పోనీ మా అమ్మ పాశ్రమ కదా, మా అమ్మకి నేను దశంభాగం ఇవ్వడం ఏంటి అనుకోదండి. నా కుమార్తె కూడా 1వ తారీఖు ఉదయాన్నే నాకు దశంభాగం కొట్టి మమ్మీ దశంభాగం వేసాను అని చెప్పు. తర్వాతే ఆమె EMI అవి కట్టుకోవడానికి చేస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, రుచి చూసి తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలి. నీకు దేవుణ్ణి వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. నీకు రుచి ఎలా తెలుస్తుంది ఇవ్వకపోతే? రుచి ఎలా తెలుస్తుంది దేవుని సన్నిధికి రాకపోతే? రుచి ఎలా తెలుస్తుంది నీ జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వకపోతే? నువ్వు ఇచ్చి చూడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు. నీ జీవితంలో దేవునికి నీ సంపాదనలో దశంభాగం దేవునికి ఇచ్చి చూడు. అప్పుడు ఇచ్చి ప్రభు దగ్గరికి రా, ప్రభువా నేను ఇచ్చాను కదా, మరి నాకెందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు ప్రభువా, ఎందుకు నేను పేదరికంతో అనిపించాలి, ఎందుకు ఎప్పుడు నా జోబు ఖాళీగా ఉంటుంది, ఎందుకు నా ఇంట్లో ఎప్పుడు తక్కువే, ఎప్పుడు పేదరికమే, ఎప్పుడు కొదువే ఎందుకుంటుంది? ప్రభు అంటాడు, నువ్వు ఇవ్వక సమయాన్ని ఇవ్వవు, దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వవు, నీ ఫలాన్ని దేవుని కోసం ఉపయోగించవు, నీ రాబడిలో కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవునికి ఇచ్చి చూడు. మా సంఘంలో ఫస్ట్లో అందరూ, అంటే నా అంటున్నానని ఏమనుకోద్దండి, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, రూపాయి కాయిన్లు వేసి వరకు ఉన్నారు. ఫస్ట్లో 20 రూపాయలు 10 రూపాయల కాగితాలు వస్తే అందులో సగానికి అది సిరిగిపోయి ఉండే. ఇప్పటికీ నా ప్రతి పర్సులో ఇన్ని ఉంటాయి 10 రూపాయల కాగితాలు సిరిగిపోయి. ఎవరేసారో అబ్బాయి, దేవునికి సిరిగిపోయిన 10 రూపాయలు. ఆదివారం తర్వాత చెప్పాను, ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇల్లంతా కాఫీ తాగండి. తాగలరా? ఇప్పుడు 10 రూపాయలకి ఎంత పాలు ప్యాకెట్ అని వస్తుందంటారా? ఎంత ఇప్పుడు పాలు ప్యాకెట్? వారానికి ఒక్కసారి దేవునికి 10 రూపాయలు వేయడానికి మనకు సిగ్గు అనిపించట్లేదా? కూరగాయల మార్కెట్కి ఏమో 100 రూపాయలు తీసుకెళ్తున్నావు. నీకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని దృష్టిలోకి 10 రూపాయలు తీసుకొచ్చి ఏదో అడుక్కునే ఎత్తున్నట్టుగా వేస్తున్నాం. ఎంత సిగ్గుచేటు. అందుకే మన బ్రతుకులు అక్కడే ఉంటున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు సొంత ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. నాకు ఏమీ లేదు, సొంత ఇల్లు లేదు, పొలాలు లేవు. నా ప్రతి పైసలో కూడా, రూపాయిలో కూడా, నాకు వచ్చే కానుకలో కూడా దశంభాగం తీసి నేను ఇప్పటికీ దేవునికి ఇచ్చేస్తాను. తక్కువైతే ప్రభు దగ్గర పోరాడతాను. ప్రభువా ఇదిగో ఇచ్చాను కదా ప్రభువా, నాకెందుకు తక్కువ చేస్తావు? నాకు ఇచ్చాను కదా, ఎందుకు తక్కువ చేస్తావు ప్రభువా? ఎన్నోసార్లు దేవుడి దగ్గర ఇలా పోరాడినప్పుడు దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు.
నేను అప్పుడు తక్కువ ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఎక్కువగా కానుక ఇవ్వగలుగుతున్నాను. 1వ తారీఖు ఆశీర్వాదకుడికి నా సంఘస్థులు ఏమి నాకు సహాయం చేయరు. నాకు పెన్షన్ వస్తుంది కదా, 4,000 వస్తుంది కదా, 1వ తారీఖే మనకి వాళ్ళు వచ్చి ఇస్తుంటారు. ఆ 4,000ని అలాగే ఖర్చు పెడతాను నేను భోజనానికి. దాంట్లో నేను తీసుకోను, ప్రభా ఇది నీకు ఖర్చు పెట్టేస్తున్నాను, కానీ ఈ నెలంతట్లో నాకు ఏది తక్కువ చేయకూడదు. నేను ఎప్పుడు ఒకరి దగ్గర ఇలా అనకూడదు. కాబట్టి అలా అనకుండా ఉండాలంటే నాకు 1వ తారీఖు మొదట్లో ఇస్తున్నటువంటి 4,000 సంఘానికి ఖర్చు పెడతాను. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాను. ఒకవేళ బయట నుంచి ఎవరైనా పిలవకపోతే మా సంఘం నుంచి వచ్చిన వారికి భోజనాలు సిద్ధపరిచి పెడుతూ ఉంటాను. వచ్చిన సేవకులకు మంచి కానుకిచ్చి పంపిస్తూ ఉంటాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇచ్చి చూడాలి. ఈ సేవకుడు ఈ బయల్షేష అనే పట్టణము నుండి వచ్చినటువంటి వ్యక్తి, కరువు తాండబడుతుంది. అలాంటి సమయంలో మొదటి పంట కొంచెం పంట వేసాడు, ఎలా పండుతుందో చూద్దామని. ఆ పంటలో నుండి మొదటి భాగాన్ని దైవ సేవకుడి దగ్గర తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, ఈ కరువు కాలం అంతా కూడా నా పిల్లలు సర్వ సమృద్ధితో ఉండాలి, వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, నా కుటుంబంలో ఆహారానికి కొదువు ఉండకూడదు అంటే దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని పాటించి మొదటి భాగాన్ని సేవకుడికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇచ్చి శోధించుంటాడు కుటుంబంతో, ప్రభా ఇచ్చేసాను కదా, మరి నా పిల్లలకి నాకు ఆహారం ప్రభా అంటున్నాడు, నీకు సార సమృద్ధితో నింపబోతున్నాను. నా ప్రియ సోదరి సోదరా, దేవుని విషయంలోకి వెళ్ళి చేయండి బిగబెట్టుకుంటున్నావేమో. దేవుని సేవకుడికి ఇస్తే ఒకరు అనుకుంటున్నావు అతను బాగుపడిపోతాడేమని. సేవకుడి కష్టాలు మీకు తెలియదండి. పని నాకు తెలుసు పని గురించి. ఇక్కడి నుంచి మీటింగ్కి రావడానికి పెట్రోల్కి ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. గడ్డం గీసుకోవడానికి డబ్బుల కోసం ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. మొన్న మమ్మీ 200 ఇచ్చిందంట గడ్డం గీసుకోవడానికి, పెట్రోల్ వేసుకొని వచ్చాడు. అమ్మ ఇచ్చినటువంటి గడ్డం గీసుకొని ఆయన ఇస్తే పెట్రోల్ వేసుకున్నాను మమ్మీ అని చెప్తే నేను ఇచ్చాను మరలా 300, నువ్వు గడ్డం గీసుకో, కావాలని తీసుకొని. ఎంత కష్టమో మీకు తెలియదు. మీరు అనుకుంటున్నారు బండి మీద హ్యాపీగా తిరుగుతున్నాడు అని. చదువును ఒకవేళ ఉద్యోగం చేస్తే ఇప్పుడు చాలా వేలు సంపాదించుకోవచ్చు, కానీ ప్రభు పిలిచినటువంటి పిలుపుని బట్టి వచ్చాడు. అతని పరిచర్యలో మీరు అండగా ఉండవలసినటువంటి వారు. ప్రార్థనతో మీరు సహాయపడాలి. ఎందుకంటే యవనస్తుడు కాబట్టి. యవనస్తుడు ప్రభు మా గ్రామంలో నిలబడ్డాడు, గ్రామ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడని. రెండోది, తన ఇచ్చలన్నిటిని కోరికలన్నిటిని పక్కన పెట్టి ఈ కాలంలో యవనస్తులుగా ఉండి స్ట్రిప్గా నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే యవనస్తులు కూడా ఉన్నారు ఇక్కడ. ఆలోచనలు వాళ్ళని పరిగెత్తిస్తుంటాయి. ఎందుకంటే నేను ఆ వయసు నుంచి దాటుకొచ్చినామని ఆలోచనలు పరిగెత్తిస్తుంటాయి మనల్ని. లోకం వైపు, ఆకర్షణ వైపు, లేకుంటే అటువైపు ఇటువైపు పరిగెత్తిస్తుంటాయి. ప్రార్థన ద్వారా వాటిని అన్నిటిని చంపుకొని నేను దేవుని కోసం నా గ్రామములకు ఏదో ఒకటి చేయాలి, నా గ్రామస్తుల్ని రక్షించాలి. దేవుడు ఒకేలా 2 రాకళ్ళు వస్తున్నప్పుడు నా సుంచులూరు గ్రామం కూడా ఎత్తబడిన గ్రామంలాగా ఉండాలి. అది సేవకుని యొక్క భారం. నా ప్రియ సోదరి సోదరా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకు తెలియజేస్తున్న విషయము, మన గ్రామంలో నిన్ను రక్షించి కూడా కూర్చోబెట్టాడు అంటే నీ కుటుంబం నశించిపోకూడదు అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ఆ కుటుంబం కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీది. అందుకని ప్రభు మొట్టమొదటిగా నిన్ను రక్షించేవాడు కూర్చోబెట్టాడు. ఎలీషా ప్రవక్త తనకున్నటువంటి హోదాని, ఆస్తిని, అంతస్తుని వదిలిపెట్టి ప్రభు కొరకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా కోరుకున్నాడు. నీ సంఘంలో ఒక సేవకుడు ఉన్నాడు. నీ సంఘాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి బాధ్యతను నీకు అప్పగించాడు. ఒక్కొక్కసారి మనము కానుకలు ఇస్తూ ఉంటాం, మళ్ళీ వెనక మనం చేయి తీసుకుంటూ ఉంటాం. పరిచర్య కోసం ఒక్కొక్కసారి చేయి చాపుతాము. ఒకవేళ నీ పరిస్థితి ప్రభావం ఒకవేళ లేకపో ఉండొచ్చు. ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం చేయి చాపలేను
కఠిన హృదయంగా మనం ఉంటుంది. నేను ఈరోజు నేరుగా మీతో మాట్లాడుతున్నాను. నీ సంఘం అభివృద్ధి అవ్వాలంటే నీ సేవకుడు నీ కోసం ఎంత కన్నీరు కరుస్తున్నాడు నీకు తెలుసా? మన శుక్రవారం ఒక్కటి ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఫోన్ చేశాను, నాకు ఆరోగ్యం బాగోలేదు వాస్తవంగా రోజు, కానీ మనసులో ప్రార్థన ఫోన్ చేయమని అనిపించి చేస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వెంటనే ఫోన్ ఆన్ చేసి వదిలేశాడు. మీరు ఇంటికాడ ఉన్నారు, మీ అందరి కోసం ఆయన కన్నీరు కరుస్తూ ఇక్కడ ఉన్నాడు. పోనీ మీ వల్ల ఏమన్నా లాభం ఉందా? ఉందండి? ప్రభా, నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు, నా పిల్లలు బాగోగలరు ప్రభా, నా గ్రామం బాగోగలరు ప్రభా. గ్రామం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరన్నా వచ్చారని అంటే ఎవరూ రాలేదు, నేను ఒక్కడినే ఉన్నానమ్మా. నీ నువ్వు ఇంటికాడ ఉండొచ్చు, కానీ నీ సేవకుడు నీ కోసం కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఆయన మాట మీకు కఠినంగా కనిపించవచ్చు. ఎన్నోసార్లు నాతో చెప్పి బాధపడుతూ ఉంటాడు, నేను కఠినంగా మాట్లాడాను మమ్మీ, కఠినంగా మాట్లాడాను. ఎన్నోసార్లు నాతో చెప్తూ బాధపడుతూ ఉంటాడు. నేను ఎందుకు ఈ రాత్రి మీతో ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుడు నిన్ను రక్షించడానికి ఒక పర్పస్ ప్రభు దగ్గర ఉంది. నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చూడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. నీకు కలిగిన దాంట్లోంచి ప్రభు వైపు నువ్వు చేయి చాపుతూ ఉంటే సర్వ సమృద్ధితో నింపి నిన్ను ఉన్నతమైన స్థానంలో ప్రభు పెట్టాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రభు అంటున్నాడు, వెదజల్లి ఆశీర్వదింపబడిన వారు కలరు, ఉన్న దాంట్లోంచి తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరు. యేసు ప్రభు ఒకసారి కానుకల పెట్టి దగ్గరికి కూర్చున్నాడు. కానుకల పెట్టి దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారండి. లోకసువార్త 21 అధ్యాయం 1 భాగంలో ఈ మాట ఉంటుంది. అక్కడ యేసు ప్రభు కానుకల పెట్టి దగ్గర కూర్చున్నారు. ధనవంతులు వచ్చి కానుకేస్తున్నారు, పేదవాళ్ళు కూడా కానుకేసుకుంటూ వస్తున్నారు. ప్రభు అన్నాడు, ఒక వెధవరాలు వచ్చింది, 2 కాసులు కానుకేసింది. ఏమేసిందండి? 2 కాసులు. అంటే ఇప్పుడు మనకి డబ్బులు కాగితాల రూపంలో వస్తున్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి? నాణాలు, పైసలు కదండి. మీన అటు దేశాల్లో ఆమె 2 కాసులు కానుకేసింది. ప్రభు అంటున్నాడు, ఈయన అందరికంటే ఎక్కువగా ఈమె ఎక్కి వేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఏంటి ప్రభు, నేను ఎంత కట్ట తీసుకొచ్చి కదా అందులో వేసాను, కానీ నువ్వేంటి ఏమి 2 కాసులు వేసిన ఆమెను చూసి నువ్వేమి ఎక్కువ వేస్తుంది అంటున్నావు? ఒకసారి పెట్టెలో మనం వేసేటప్పుడు చిల్లర వేసినప్పుడు టిక్ టిక్ అని పడుతుంటాయి కదా, వాళ్ళు అనుకోవచ్చు నేను వేసినప్పుడు చాలాసేపు టిక్కి 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 టిక్ అని పడ్డాయి, ఆమె వేసినప్పుడు మాత్రం 2 సార్లు టిక్కి టిక్ అని పడింది, అయినా సరే నువ్వేమంటున్నావు, ఆమె ఎక్కువ వేసింది అంటున్నావే. ప్రభు అన్నాడు, నీకు కలిగిన దాంట్లోంచి నువ్వు ఇచ్చావు, కానీ ఈమె తన జీవనం అంతా కూడా వేసింది. ఆమె మళ్ళీ రేపటి కావాలంటే మళ్ళీ పనికెళ్ళి సంపాదించుకోవాలి. ఆమె అయినా దాచుకోలేదు, ఉన్న దానిని ప్రభుకేసింది. ఆమె ఏమనుకున్నదంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప, ఆయనే నాకు సహాయపడతాడు. మీకున్నది ఇచ్చేయమని నేను చెప్పట్లేదు, పరిచర్యలో నువ్వు ఎలా ఉన్నావు అన్నది నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినము నువ్వు పేదరికం అనిపిస్తుండొచ్చు, నువ్వు అనుకోవచ్చు నా బ్రతుకు మారట్లేదేంటి, నా కుటుంబంలో పరిస్థితి మారట్లేదేంటి. మీ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు, కానీ నీ కుటుంబంలో పరిస్థితులు ఉన్నాయో దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఈ దినం ప్రభు అంటున్నాడు, నీ కుటుంబ పరిస్థితులు మారాలి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పోవాలి, నీకున్నటువంటి అప్పుల సమస్యలు పోవాలి, నీ కుటుంబంలో తొట్టులో పగిలిపోయిన తొట్టులో నీళ్లు పోసినట్లుగా నువ్వు ఎంత సంపాదించినా డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులన్నిటికీ ఇంకా స్వస్తి చెప్పు. నీకున్నది కొంచెమైనా అది సమృద్ధితో ఉండేటట్లుగా చేయాలంటే మొదటిది తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. మా సంఘంలో ఫస్ట్ చెప్పినప్పుడు కోడి గుడ్డిన మొదట తీసుకొచ్చేవారు. వాళ్ళ ఇంట్లో మొదటి బంతి పువ్వు పూసినా తీసుకొచ్చేవారు, మొదటి కూరగాయలు కసినా తీసుకొచ్చేవారు, మొదటి భోజనం వండుతున్నప్పుడు మొదటి పిడికెడు బియ్యం తీశారు, దాంట్లో మొదటి పిడికెడు ఒక డబ్బాలో వేసి వారానికి తీసుకొచ్చేవారు. ఇచ్చి మన దేవుని శోధిస్తే దేవుడు ఖచ్చితంగా నేను వెళ్ళినట్టని వారి పరిస్థితులు వేరే ఉన్నాయి, నా సంఘస్థుల పరిస్థితులు ఇప్పుడు వేరేలాగా ఉన్నాయి.
నేను వాళ్ళకు రూట్ మాత్రమే చూపించగలను, వారిని చేయమని ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ మీకు కూడా ఈ రాత్రి నేను చెప్తున్న విషయము, నువ్వు సమృద్ధితోనూ ఆశీర్వాదాలను చూడాలనుకుంటున్నావా? పేదరిక ఆర్థిక పరిస్థితుల నుండి విడిపింపబడి సర్వ సమృద్ధితో నీ కుటుంబం ఉండాలనుకుంటున్నావా? అయితే మొదటి స్థానము దేవునికి ఇయ్యి. మొదటి స్థానము దేవునికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ పక్షాన ఆయన ఉంటాడు, నీకు మేలుతో నింపుతాడు. దేవుడు నీకు చేసినటువంటి మేలును ప్రతినిత్యము నువ్వు జ్ఞాపకం చేసుకుని నెమరు వేసినట్లుగా అనేక మందికి మాదిరిగా నిన్ను ఉంచుతాడు ప్రభు. ఈ భాగమును చూసినటువంటి సహోదరుడు, ఒక వ్యక్తి దైవ సేవకుడి దగ్గరికి 20 రొట్టెలే తీసుకొచ్చాడంటండి. ఎన్ని రొట్టెలు తీసుకొచ్చాడు? ఇప్పుడు దైవ సేవకుడు అంటున్నాడు, ఇది అందరికి వడ్డించండి. అలా అంటున్నారు, అందరికి వడ్డిస్తే కేడున్నాయి ప్రభు, 20 రొట్టెలే తెచ్చారు. అవి కొన్ని కంకులు తీసుకొచ్చాడు, గోధుమ కంకులు తెలుసు కదా మనకి. గోధుమ కంకులు కొన్నే తీసుకొచ్చాడు. కొన్ని పండ్లు తీసుకొచ్చారు ప్రభు. ఈ అందరికి పెట్టడానికి కూడా సరిపోవు అంటే ప్రవక్త అన్నాడు, లేదు అందరికీ పెట్టు, అందరు తినగా మరలా మిగులుతాయి. మొదటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని వాళ్ళు తీసుకుంటుంటే 100 మంది సంతృప్తిగా తిని మిగతా ఏమైపోయినాయంట, మిగిలిపోయినాయి. ఒక నువ్వు అనుకోవచ్చు, నా ఇంట్లో నా ఒక్కదాని కూలే, నా ఇంట్లో నా ఒక్కడు కూలే అని నువ్వు అనుకోవచ్చు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ఒక్కదాని కూలైనా నువ్వు ఒక్కడు కూలైనా కూలికి వెళ్ళిన డబ్బులో 10వ భాగం తీసుకొచ్చి దేవునికి ఇచ్చి నువ్వు ప్రార్థన చేయి. నీ ఇంటిలో ఒక్క కూలే నువ్వు తినగా మిగిలించుకోగలుగుతావు. నిజం, నేను చెప్తున్నాను సేవకురాలుగా. దేవుడు చెప్పిన మాట ఎవరైతే వారి జీవితాల్లో పాటించారో వారి ఆశీర్వాదాలు చూశారు. అదంతా అమ్మక్కండి, పాస్టర్లకు తినడానికి లేక అక్కడ చెప్తారండి అనుకున్నావు అనుకో, నువ్వు అద్భుతాన్ని చూడలేవు. నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేవు, మేలుని చూడలేవు. ఈ దినం ప్రభు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గల వారికి దాచుంచిన మీరు ఎంతో గొప్పది. ఎవరి కోసం దాచుంచాడు? దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో వాళ్ళు భయభక్తులు కలిగి ఎవరైతే దాన్ని పాటిస్తారో వారి కోసం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటండి. దాచి ఉంచిన మేలు. దాచడం ఎప్పుడు దాస్తాం మనం? మన కొరకు అది తయారు చేయబడినప్పుడు, అంతేనా? ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకున్నాం, ఉన్నట్టుండి అందరూ ఉన్నారు, మన ఇంట్లో ఒక పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎవరో లేరు. అమ్మ ఏం చేస్తుంది? అతని భాగాన్ని చక్కగా బాక్సులు పెట్టి దాచి పెడుతుంది. ఇది పెద్దోడు వచ్చినప్పుడు ఇద్దాం, పెద్దోడు వచ్చినప్పుడు ఇద్దాం అని. అందరూ అడుగుతారమ్మా ఇంకా కొంచెం పెట్టు అంటే, లేదు మీ వంతు మీకు పెట్టేసి, ఇది పెద్దోడిది దాచిపెట్టాడు. అమ్మ తయారు చేసింది, దాచిపెట్టింది. నువ్వు వచ్చినప్పుడు దాన్ని నీకు ఇస్తుంది, నువ్వు తినాలి. అలాగే ప్రభు అంటున్నాడు, యెహోవా ఎంతో భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే ప్రభు నీకోసం ఒక మేలుని దాచిపెట్టాడు. దాన్ని పొందుకోవలసిన బాధ్యత నీది. పొందుకోవాలంటే నువ్వేం చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇది నువ్వు పాటిస్తే చాలు, ఆ గొప్ప మేలు నువ్వు స్వతంత్రించుకుంటావు, ఆ గొప్ప మేలు నువ్వు అనుభవిస్తావు. నా జీవితంలో నేను ఎన్నో కష్టాలను భరించాను, ఎన్నో నిందలు భరించాను. చాలామంది అనుకోవచ్చు, పాస్టర్ కదా ప్రార్థన చేస్తే ఎవరో ఒకరు అందిస్తారని. 100 ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎంతో పేదరికం, ఎంతో అవమానం, ఎంతో బాధలు. ఇవ్వకపోగా ఒక్కొక్కసారి మనకి సూటిపోటి మాటలు కూడా ఉంటాయి. సేవకుడికి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఒక ఆర్ట్ పిక్చర్లు మనం చూస్తుంటాం కదా, సేవకుడి బాణాలు, చాలా బాణాలు తగులుతాయి. అవమానము, నిందలు, కష్టము, వేదన, దుఃఖము ఇవన్నీ సేవకుడు భరిస్తున్నా నీకు ఒక చిన్న గాయం అయ్యేసరికి ఆ గాయం కోసం ప్రార్థన చేస్తాడు సేవకుడు. అయ్యో నా సహోదరుడు ఆ బాధలో ఉన్నాడు, ప్రభు విడిపించు. ఇతనికి ఉన్నటువంటి కష్టాలను పక్కన పెట్టి ఎన్ని అవమానాలైనా మింగుకొని నీ కోసం ప్రార్థన చేసుకుంటాడు. ఎన్ని అవమానాలైనా దిగమింది, ఎంత పేదరికమైనా సరే దిగమింగి. చాలామంది అంటారు పని పాట లేక, ఉద్యోగాలు లేక అందుకని సేవకు వచ్చారని. నెవర్. ఎక్స్పెషల్లీ మీ సేవకుడు
పీజీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు వెళ్ళినా అతడు 20,000 30,000 సంపాదించుకోగలడు. డబ్బు కోసం కాదు. అది అర్థం కాని వ్యక్తులు ఎలా అంటారంటే వాళ్ళకి పని చేసుకోలేకని. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను పోషిస్తాను, నిన్ను పిలుచుకున్నాను, నేను భరించు కొంతకాలం. నీ సంఘానికి నువ్వు ఒక స్తంభంలాగా నిలబడి, ఈ దినము సేవకుడు నీకు వాక్యమైన ఆహారం పెడుతుంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది సంఘానికి ఒక స్తంభంలాగా ఉండాలన్నదే పొరవ యొక్క ఉద్దేశం. సేవకుడు బాగుపడిపోతాడని కాదండి. సంఘము బాగోలేదంటే విశ్వాసులు బాగోలేదని, సరైన ఫెలోషిప్లో లేరని, సరిగ్గా విశ్వాస జీవితంలో లేరని. మీకు తెలుసా, సంఘము ఆర్థికంగా వెనకబడింది అంటే దానికి కారణం ఎవరు? విశ్వాసులే. సేవకుడు ఒక పేదరికం అనిపిస్తుంది అంటే కారణం ఎవరు? విశ్వాసులే. మీకు అర్థం కాదు సంఘం యొక్క బాధ్యత. వెళుతున్నాం 10 రూపాయలు వేసి వచ్చేస్తున్నావు నువ్వు అనుకోవచ్చు, కానీ అది సరిపోవట్లేదు. దేవునికి ప్రభు అంటున్నాడు, మొదటి స్థానమే. నీ భర్తకి ఇచ్చావు కదా మొదటి స్థానం, అది కాదు, ఆ స్థానంలో నన్ను పెట్టుకో. నీ పిల్లలకి ఇచ్చావు మొదటి స్థానం, అది కాదు. నీ ఉద్యోగం కోసం మొదటి స్థానం పెట్టావు, కాదు. మొదటి స్థానం దేవునికి. నీకేం ఉద్యోగం కావాలో దేవుడికి తెలుసు, నీకే పొజిషన్లో పెట్టాలో దేవుడికి బాగా తెలుసు. మనుషులు అంటారు ఇతనికి ఏ సోర్సెస్ లేవు, ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేదు, అంత టాలెంట్ బ్రిలియంట్ కాదు. కానీ దేవుడు అంటాడు, యెహోవా భయభక్తులు గలవారు ఎలాగో ఆశీర్వదింపబడతారు. ఎలాగ ఆశీర్వదింపబడతారు? ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు వాళ్ళు. వారు చేసినదంతా సఫలమైపోతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యానికి లోబడి విధేయత చూపినటువంటి వారు. ఈ 4వ అద్భుతం చేసినటువంటి వ్యక్తి వాక్యానికి లోబడినటువంటి వ్యక్తి. అందుకని కరువు కాలం వచ్చిన మొదటి పంటలు దేవుని సేవకుడికి ఇచ్చాడు. తన కుటుంబాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభువా, నువ్వు చెప్పినట్లుగా మొదటి భాగాన్ని తీసుకొచ్చి సేవనికి ఇచ్చాను. ఈ కరువు కాలంలో నా పిల్లల్ని చేతులు పెడుతున్నా, నా కుటుంబాన్ని చేతులు పెడుతున్నా, బంధువుల్ని చేతులు పెడుతున్నా ప్రభు అన్నాడు. వారిని నేను పోషిస్తాను, మేము వారి గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రి ఒకసారి నీ మనస్సాక్షి మీద చేసుకో. ఎక్కడన్నా తప్పుపోతున్నావా? ప్రభు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రభు యొక్క రుచిని తెలుసుకోలేకపోతున్నావా? ఇచ్చి ఆయన శోధించలేకపోతున్నావా? ఒకరు ఇస్తూ కూడా నువ్వు ఆగిపోతున్నావా? చెయ్యి వెనక్కి తీసుకుంటున్నావేమో. రాత్రి ప్రభు అంటున్నాడు, ఇచ్చి శోధించి చూడు, ఇచ్చి నన్ను శోధించు, సర్వసమృద్ధితో నేను నింపుతాను, ఆకాశ వాక్యం నింపుతాను. ఏమి ఇప్పుతాడంటండి? నువ్వు గుప్పులు ఇప్పితే దేవుడు ఏమి ఇప్పుతాడంట? ఆకాశానికి వాక్యాలు ఉన్నాయా? ఏమో పాషమ్మ మీరు చెప్పారు కాబట్టి ఉన్నాయేమో అంటారా? వాక్యం చెప్తుంది మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నాకు ఇచ్చి నన్ను శోధించు, అప్పుడు నేను ఆకాశవాక్యం నేను విప్పి పట్టజాలని దీవెనలో నువ్వు పట్టుకోలేవు. ఇంకా మనుషులందరూ ఏమంటారు, అబ్బాయి ఏంటి రబ్బా నక్కతోక తెక్కాడు ఏంటాడు, ఇలా అంటాం కదా మనం చాలామందిని. అదృష్టం వాడికి సూడెక్కడో ఉందో మనకు తెలియదు, కానీ నక్కతోక తొక్కేశాడు. వాస్తవంగా అతను నక్కతోక తొక్కలా. ఏం చేశాడు అంటే ఒక నియమం ప్రకారం వెళ్ళాడు అతను. నియమం ప్రకారం దేవుని వాక్యం ఏం చెప్పింది, ఆ సూత్రాన్ని పాటించి ముందుకెళ్ళిన కారణాన్ని బట్టి అతను చేయదంతా సఫలమైపోతుంది. ఆకాశ వాక్యం నింపబడిపోయి ఇచ్చి శోధించమన్నాడు కదా, ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభా నువ్వు ఇమ్మని నువ్వు ఇచ్చాను, నేను ఎందుకు పేదరికం అనుభవించాలి, ఎందుకు లేనితనం అనుభవించాలి, ఎందుకు అందరి దగ్గర చేయి చెప్పుకోవాలి, నేను ఇచ్చి శోధిస్తే నువ్వు ఆకాశ వాక్యం నింపుతానన్నావు కదా. ఆకాశానికి వాక్యంలు ఉన్నాయి, ఆకాశానికి కిటికీలు ఉన్నాయి, ఆకాశానికి తూములు కూడా ఉన్నాయి. తూములు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. ఆకాశంలో తూమంటే తెలుసుగా మనకి. ఎక్కడుంటాయి? ప్రాజెక్టు దగ్గర, రెండోది పెద్ద పెద్ద పొలాల దగ్గర నీళ్ళకి వెళ్ళడానికి ఒక తూము లాంటిది పెడుతుంటారు కదా. ఇప్పుడు సోమశిలలో ఉండే చాలా డ్యాములు డోర్స్ ఎత్తాయి, కానీ ఒక్కొక్క సాటిని
ఒక డోర్ ఎత్తేదే ఉంటుంది, దాన్ని తూములు అంటారు. దాన్ని ఆకాశానికి తూములు ఉన్నాయి. ఆ తూములు ఒకసారి ప్రభు ఎత్తేసాడు. ఎప్పుడు? నోవాహు దినంలో ప్రచండ వర్షము చేత భూమి అంతా నిండిపోయింది. తూములు పెట్టాడు దేవుడు అక్కడ, అడ్డు కట్టేశాడు, ఆనకట్టేశాడు అక్కడ. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఇచ్చి నన్ను శోధించు, నేను ఆకాశవాక్యం నింపుతాను. నేను నువ్వు లోపలికి వెళ్ళినా దీవెనే, బయటకు వచ్చినా దీవెనే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవెనే. అంత దీవెన కావాలని ఆశ అయితే మనకుంది. దాన్ని పొందుకునే విధానం ఏంటన్నదే మనం నేర్చుకోలేకపోతున్నాం. ఈ దినం ప్రభు అంటున్నాడు, మొదటి స్థానం. 3 భాగాలు మన జీవితంలో చెప్పాను కదా. మొదటి స్థానం ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలండి? దేవుడు. రెండో స్థానంలో ఎవరు ఉండాలి? కుటుంబం. మూడో స్థానంలో ఎవరు ఉండాలి? మనం చేస్తున్నటువంటి పని, మనం చేస్తున్న పని. అందుకని పని దొరికింది కదా అని ఇంట్లో అన్నం వండకుండా వెళ్ళిపోతామా అండి? ఇంట్లో వరకు చీకటితో వేసి అన్నం వండి కూర వండి పెట్టి వెళ్ళిపోతుంటాం. ఒక ఆమె అంటండి, పని దొరికిందని ఇంట్లో వాళ్ళకి అన్నం వండకుండా వెళ్ళిపోతుందంట. భర్తతో చెప్తుందంట, నువ్వు ఆ హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి తిని సావు అని. ఒక నెలంతా చూశాడు. 3వ నెలలో ఒకసారి కోపం వచ్చేసింది దానికి. అందుకని ఇంకొక ఆమెని సెకండ్ సెటప్లోకి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె వచ్చి ఏడుస్తుంది, ఏంటి నా భర్త. ఇప్పుడు బాధ వేసింది, అయ్యో నా భర్త ఏంటి వాళ్ళింట్లో అన్నం తింటున్నాడు, ఆమె కూరగాయలు తెచ్చిస్తున్నాడు, ఆమె బట్టలు ఉతుకుతున్న మా ఆయనకి అని. ఆయన అన్నాడు, నువ్వు పొలాన్ని ప్రేమించి డబ్బుల్ని ప్రేమించి నన్ను మొదలేసావు. నాకంటూ ఒక మనిషి కావాలి భోజనం వండడానికి. కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు గ్లాసుతో పట్టుకుని వచ్చి ప్రేమతో పలకరిస్తూ నాకు ఇవ్వాలి. ఆ ప్రేమ నీళ్ళుంచి నేను చూడలేదు. ఎదురు చూసి 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 పక్కకు వెళ్ళిపోయాను. అంటే కుటుంబాన్ని, భార్య కూడా అంతేండి. భర్త భార్యని నెగ్లెక్ట్ చేశాడు అనుకోండి, ఆమె పక్కన చూడవలసిన పరిస్థితులు వస్తాయి. మనము వాళ్ళని తప్పు పడతాము. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను, కుటుంబాన్ని స్థిరపరచుకోకపోతే అవమానపడేది మనమే. ఏ భర్త అయితే భార్య పట్ల ప్రేమను కలిగి ఉండడు, బాధ్యతగా ఉండడు, ఆ భార్య ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోతాయి, ఆలోచన పక్కకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనిషికి ప్రేమ కావాలి, ఆదరణ కావాలి, కావలసిన సంతోషానికి కావలసినటువంటి మనీ కావాలి. అవన్నీ భర్త దగ్గర దొరకకపోతే వెంటనే సైడ్. ఈరోజు 100కి 99.9 మనుషులు ఇలీగల్ కాంటాక్ట్లో వెళ్ళిపోతున్నారు. కారణం భర్తలు భార్యను సరిగా అర్థం చేసుకొని ప్రేమించకపోవడమే, భార్యకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకపోవడమే, భార్యలు భర్తను సరిగా అర్థం చేసుకోకపోవడమే, మిస్అండర్స్టాండింగ్ పక్కోళ్ళతో వాళ్ళని కలిపేస్తుంది. అందుకని దేవునికి మొదటి స్థానం ఇచ్చి నీ కుటుంబానికి ఇంపార్టెంట్ వాళ్ళు, ఖచ్చితంగా ఇంపార్టెంట్ వాళ్ళు. ఏ కుటుంబానికి నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే ఆ కుటుంబంలో పక్కదారులు పెట్టే అవకాశాలు ఉంటాయి. తర్వాత నువ్వెంత గుంజుకున్నా నీ కుటుంబాన్ని సరిచేసుకోలేవు. కుటుంబానికి అంతా, భర్తకంతా, భార్యకంతా, పిల్లలకంతా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పిల్లలు ఎక్కడో తింటున్నారులే, అక్కడ ఆడుకుంటున్నాడులే, లేకుంటే అక్కడ ఉన్నాడులే, యవనస్తుల దగ్గర సీట్లు అట్లా ఆడుతున్నాడులే. నువ్వు అనుకుంటున్నావు నీ కొడుకు పూర్తిగా చెడిపోయి ఏదో ప్రమాదాన్ని నీ మీదకి తీసుకొచ్చాక అప్పుడు బాధపడతావు. కానీ అంతకుముందు వాడు ఎక్కడున్నాడు? వ్యర్థంగా అక్కడ కూర్చొని పోతుపా దేవుని సన్నిధికి నడిపించు, మందలించు. వాడు వినకపోతే చెంప పట్టుకుంటూ పీకి తీసుకురా దేవుని సన్నిధికి. వాడు బాగుపడడం ఇంపార్టెంట్. నీ పిల్లలకి నువ్వంత పద్ధతైన జీవితం నేర్పించకపోతే కుమిలిపోయి కృంగిపోయి పరిస్థితి మనం అనుభవించవలసిన పరిస్థితులు ఉంటాయి. 3వది పని కూడా మన జీవితంలో ఇంపార్టెంట్. పని చేయకోకుండా ఆహారం తినొద్దని వాక్యం చెప్తుంది. పని చేయకుండా ఏం చేయకూడదంటండి? ఆహారం తినకూడదంట. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. పని చేయకుండా భోజనం చేయొద్దు. నువ్వు నీ భోజనానికి నువ్వే కష్టపడి సంపాదించుకోవాలి. నీ భోజనానికి నువ్వే సంపాదించుకోవాలి. కష్టపడు.
చెమటూర్చు. నీ శక్తికి మించి నువ్వు చేయగల సత్తా ఉన్నంత పనంతా చేయి. నువ్వు ఇప్పుడే పని చేయలేకపోతే రేపు కాలు చేయకపోతే ఎవరు ఆడతారు మనకి కదండి? మన కష్టార్జితాన్ని మనమే సంపాదించుకున్న ఆహారాన్ని తినాలి. ఈ 3 మన జీవితం పట్టేట. మొదటి స్థానం దేవునికి ఇవ్వండి, 2వ స్థానం నీ కుటుంబానికి ఇవ్వండి, 3వ స్థానం నువ్వు చేస్తున్న పనికి. ఈ 3టికి స్థానాన్ని ఇచ్చుకుంటూ ఈ 3 లైన్గా ఇలా ఉండకుండా దేవుని స్థానంలో నువ్వు పని పెట్టుకున్నా, దేవుని స్థానంలో నువ్వు నీ కుటుంబాన్ని పెట్టుకుని దేవుని ఆకార స్థానంలో పెట్టిన నీ కుటుంబంలో కలతలు, భేదాలు, ఇబ్బందులు, సమస్యనే. నువ్వు అనుకోవచ్చు, వాళ్ళకు డబ్బు ఉంది కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. దేవుడు కాదు, వాళ్ళు డబ్బులు ఇట్టుకున్నారని. వాళ్ళ ఇంట్లో నీకు తెలుసా ఎంత మానసికంగా ఒత్తిడి ఉందో, ఎన్ని రోగాలు ఉన్నాయో. ప్రభు అంటున్నాడు, నా మాట విని చూడు, ఐగుప్తుకి కలిగిన ఏ రోగం నీకు రానివ్వాలి. ఈ రాత్రి ప్రభుకు మనం మొదటి స్థానం ఇద్దాం. నీ రాబడిలో మొదటి భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకురా. ఇచ్చి నువ్వు శోధించి ప్రభు దగ్గర ఫలితాన్ని పొందుకుని ఆశీర్వాదం కలిగి ఉండాలని సేవకురాలు ఈ మాట మీకు తెలియజేస్తే వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరూ మోకరిద్దామండి.